శ్రేయస్ అయ్యర్ ఫుల్ టాలెంటెడ్ ప్లేయర్, మిడ్లార్డర్లో కీలక ఆటగాడు, ఫార్మాట్ ఏదైనా దంచేసే మొనగాడు. ఒక దశలో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గాను పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఫిట్నెస్ ట్రబుల్స్, పూర్ ఫామ్ తో గెస్ట్ ప్లేయర్ గా కనిపించాడు. అదే టైంలో దేశవాళీల్లో బరిలోకి దిగినందుకు బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ తో పాటు టీమిండియాలో చోటు కోల్పోయాడు. కానీ పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నాడు శ్రేయస్ అయ్యర్. దేశవాళీ మ్యాచ్లు ఆడనందుకే ఇబ్బంది పడిన శ్రేయస్ అదే దేశవాళీల్లో మళ్లీ నిరూపించుకున్నాడు. టీమిండియా తలుపులు బలంగా తట్టాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో మెరుపులు మెరిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇరగదీశాడు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో కీలకంగా నిలిచాడు. మళ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్లోనూ ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా, ప్లేయర్గా పవర్ చూపించాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓడినా శ్రేయస్ మాత్రం మంచి మార్కులే సాధించాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కూడా ఎంపిక కావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్తో సిరీస్లో చోటు దక్కలేదు. అయితే రోహిత్, కోహ్లీ లేని జట్టుకు శ్రేయస్ అవసరం ఉందని చర్చ జరుగుతోంది. అయ్యర్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. టెస్ట్ ఫార్మేట్తో పాటు టీ20లోనూ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆఫ్ సీజన్లో ఫిట్నెస్ పైన దృష్టి పెట్టాడు. అయితే అయ్యర్ చాలా స్పెషల్ ప్లేయర్ అని, మిడ్లార్డర్ స్ట్రాంగ్ అవ్వాలంటే 3 ఫార్మాట్లలోనూ శ్రేయస్ ఉండాలనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా దూకుడు మీదున్న అయ్యర్కు ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. ఈ మధ్య శ్రేయస్ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అయ్యర్ స్టైల్ చూసి కూల్ ప్లేయర్, స్టైలిష్ ప్లేయర్ అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.